హాయ్ మామ అందరికి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము సరస్వతి పూజ చేస్తున్నాం. డెకరేషన్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటే మామూలు ఫ్రీ ఫైర్ ఆడుకుని కూర్చున్నారు. ఎంత నా మావాడు వచ్చి పళ్ళ వ్యాపారం పెట్టాడు, చూసేయండి. అందరు ఒక్కొక్కటి తీసుకోండి, ఎక్కువ లేవు. హ్యాపీ బర్త్డే కాబట్టి ఒక్కొక్కటి తీసుకోండి అమ్మా. తమ్ముడు ఒక్కొక్కటి తీసుకోండి, ఎక్కువ లేదు తమ్ముడు. మళ్ళీ 10 మంది ఉన్నారు. ఇంకా ఫైనల్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పోయి రోజు వీడియో కోసం అయితే వెయిట్ చేయండి మామ. మంచి కంటెంట్ నేను మీకు చూపిస్తా. ఓకే బాయ్. నా సంస్థానం జాగ్రత్త. మావాడైతే విగ్రహం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగానే పూజ మొత్తం చేయించాం. మొదటి రోజు మండపంపై అమ్మవారిని పెట్టక ముందు ఒకలా ఉంటే అమ్మవారిని పెట్టాక ఆ వైపు ఉంది మామ. గూడుబాంస్ అసలు మీరే చూడండి. మొదటి రోజు పూజ అయితే అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది మామ. అంతా అయిపోయాక ప్రసాదం తినేసాం. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా దానికోసమే. ఈవినింగ్ అన్నదానం అయితే అనుకున్నాం. దానికోసం పడ్డ కష్టాలు ఒకలా కాదు. వీడియో తీస్తున్నా అంటే వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాం. ఎవరు కూడా ఇంట్లో పనులు చేస్తారో చేయరో తెలియదు, కానీ ఇలాంటి పండుగలు అంటే మాత్రం మేము ముందుంటాం. ఫైనల్ గా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక అన్నదానం అయితే మొదలు పెట్టేసాం. ఈసారి ఇంత బాగా జరగడానికి కారణం మా ఊరు పెద్దవాళ్ళు, అలాగే మా యంగ్ ఆంటీస్ చాలా సపోర్ట్ చేశారు మామ. ఇలాంటి రోజు కోసం మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. అసలు మ్యాటర్ ఏంటంటే అమ్మవారిని తొట్టి 3 days అయిపోయింది. ఈ రోజు నిమజ్జనం అయితే చేస్తున్నాం. అమ్మ వచ్చేటప్పుడు ఎంత సందడిగా ఉందో, వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధగా ఉంది మామ. అసలు అమ్మకు కూడా వెళ్ళాలని లేదనుకుంటా. ఈ రోజు వాతావరణం చూస్తే చాలా భయంకరంగా ఉంది. పడిన వర్షాలకు ఎప్పుడు లేని విధంగా రోడ్లన్నీ వాటర్ తో మునిగిపోయాయి. ఒకసారి నువ్వే చూడు మామ ఎలా ఉన్నాయో. ఇక వర్షం తగ్గిన కొద్దిసేపటికి నిమజ్జనంకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. నాకేంటో పాటు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇక మొదలెడదామా? సందడి 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 చేసే కుర్రాళ్ళే, తప్పిడి తిప్పిడి దెబ్బకి పెట్టులు తప్పర డాన్సులు చేయాలి. సరేనమ్మా, ఈసారి మా ఊర్లో దసరా అయితే ఎలా జరుపుకున్నాం. మీ ఊర్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి.